హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జో డిజైన్స్. నార్మల్గా బుట్ట హ్యాండ్స్ కాకుండా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ అండ్ నీట్గా ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఇట్లా 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. మీకు ఇంకా కొంచెం బుట్ట ఎక్కువ కావాలనుకుంటే 4 ఇంచెస్కి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. మనం నార్మల్గా హ్యాండ్ని మార్కింగ్ చేసుకుంటే పొడవు మార్కింగ్ చేసుకొని డైరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటాం కదా హ్యాండ్ని. ఇక్కడ అట్లా కాకుండా 3 ఇంచెస్కి ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకోండి. మీ హ్యాండ్ హైట్ ఎంతైతే ఉందో దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని ఈ 3 ఇంచెస్ ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ మార్కింగ్ చేసుకోండి పై వైపున. ఇప్పుడు మనం ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ హైట్ అయితే పెరిగింది కదా, ఇట్లా పెరగడం వల్ల మీకు బుట్ట అనేది నీట్గా కనిపిస్తుంది. 3 ఇంచెస్ దగ్గర నుంచి మీరు నార్మల్గా హ్యాండ్ ఎట్లా మార్కింగ్ చేసుకుంటారో అట్లా మార్కింగ్ చేసుకొని రెండింటిని కలిపేసుకొని కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. హ్యాండ్ అయితే ఇట్లా వస్తుంది మనకు. సో మిడిల్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అండ్ మీరు 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నారు కదా, అక్కడ పైన కింద 2 చోట్ల కట్స్ ఇచ్చుకోండి. ఇట్లా ఇచ్చుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. హ్యాండ్స్ జాయింట్ దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు కింద పట్టీ కోసం క్లాత్ని ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఇక్కడ బ్లౌజ్కి వచ్చిన బార్డర్ని పట్టీలాగా యూజ్ చేస్తున్నా. మీరు కావాలి అనుకుంటే శారీలో ఫ్యాబ్రిక్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ బార్డర్ కోసం నేను 3 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకున్నా. దాన్ని డబల్ ఫోల్డింగ్ చేసుకోండి. మీకు ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి. నాకు ఇక్కడ 5 ఇంచులు వచ్చింది. వచ్చిన మార్కింగ్ని ఇట్లా మార్కింగ్ చేసుకోండి. తర్వాత బ్లౌజ్లో ఖర్చు ఎంత పెట్టుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఖర్చు పెట్టేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి నీట్గా. సేమ్ ఇదే విధంగా రెండింటిని కూడా రెడీ చేసుకోవాలి 2 హ్యాండ్స్కి. ఇప్పుడు ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం మిడిల్లో మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి 2 వైపులా 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు టక్స్ పెట్టేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. మీరు ఒకవేళ టక్స్ పెట్టుకోకపోతే ఇట్లా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు అక్కడ నుంచి ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ అనేవి 1/2 ఇంచ్ కన్నా తక్కువ పెడుతుండేటట్టు చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. మీకు లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎక్కువ వెడల్పుతో స్టిచ్ చేసుకుంటే లుక్ అయితే అంత పర్ఫెక్ట్గా ఉండదు. ఫస్ట్ టక్స్ నుంచి ఇటు సైడ్ లాస్ట్ టక్స్ వరకు స్టిచ్చింగ్ చేసుకోండి ఫ్రిల్స్ అనేవి. ఇట్లా నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పై వైపుకు కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు కింది వైపున పెట్టుకున్న ఫ్రిల్స్ అటు సైడ్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం పెట్టుకునే ఫ్రిల్స్ మళ్ళీ మన సైడ్కి వచ్చేటట్టు చూసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. ఇట్లా అన్నీ ఒకే వైపు కాకుండా ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని డిజైన్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పైన కూడా మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా 3 ఇంచ్ దగ్గర, అక్కడ నుంచి ఫ్రిల్స్ ఆపోజిట్ డైరెక్షన్లో అంటే మన సైడ్కి ఫ్రిల్స్ వచ్చేటట్టు చూసుకొని నీట్గా పెట్టేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ మనం కింద ఫస్ట్ టక్స్ నుంచి చివరి టక్స్ వరకు ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఇట్లా లాస్ట్కు మళ్ళీ ఇంకొక టక్స్ ఇచ్చుకున్నాం కదా, అక్కడి వరకు ఫ్రిల్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంతే, ఇంత సింపుల్గా ఫ్రిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. మనకు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. బిగినర్స్ అయినా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు ఫ్రిల్స్ అనేవి రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కింద పట్టీని ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ ఉన్న ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ మన వైపుకు పెట్టేసుకోండి. ఈ పట్టీ మనం అటాచ్ చేసుకుంటాం కదా, ఆ ఫ్యాబ్రిక్ కూడా రాంగ్ సైడ్ మన వైపుకు ఉండాలి, రైట్ సైడ్ కింది సైడ్ ఉండాలి. అట్లా చూసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనకు కింద ఎక్కువ వచ్చింది కదా, దాన్ని కూడా ఎట్లా కవర్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రిల్స్ దగ్గర వరకు స్టిచ్ అయితే చేసుకోండి. ఇట్లా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకొక ఫ్రిల్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకుంటే మనకు ఎక్కువ తక్కువ వస్తే క్లాత్ని కట్ చేయని అవసరం లేకుండా ఫ్రిల్స్లోకి నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా అనిపిస్తే ఇటు సైడ్ కూడా ఒక ఫ్రిల్ని పెట్టుకోండి, నీట్గా సెట్ అయిపోతుంది. ఇక్కడనే చూడండి నాకు ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది. ఇటు సైడ్ కూడా ఒక ఫ్రిల్ని పెట్టేసుకుంటే నీట్గా సరిపోతుంది. మీరు కింద ఎంతైతే ఖర్చు వదిలేసుకొని మార్కింగ్ చేసుకున్నారో అదే ఖర్చు మెయింటైన్ చేస్తూ స్టిచ్చింగ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 ఇంచ్ విడ్త్తో స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇట్లా రైట్ సైడ్కి తిప్పేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ చేసుకోండి. లోపల కూడా ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుందంటే
అసలు ఎట్లా స్టిచ్చింగ్ చేసినామో కూడా అర్థం కాదు, అంత నీట్ ఫినిషింగ్తో ఉంటుంది ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే. ఇప్పుడు పట్టి మీ ఇష్టం, మీకు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, లేదు పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా అయినా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పట్టి సైజు 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకుంటున్నా. మీ ఇష్టం, మీరు పెద్ద అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, చిన్నగా కావాలనుకుంటే చిన్నగా అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్గా 1 ఇంచుకు వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకొని దానిపైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 1 ఇంచ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. దానిపైననే స్టిచ్ పడేటట్టు మళ్ళీ ఒక పైన టాప్ స్టిచ్ చేసుకోవాలి. వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది కాబట్టి, సో వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇట్లా టాప్ స్టిచ్ అనేది చివరి వరకు వేసుకున్న తర్వాత కింద కూడా మీరు కావాలి అనుకుంటే స్టిచ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే వదిలేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్టిచ్ చేస్తున్నా. ఈ కింద స్టిచ్ అనేది మీరు ఫస్ట్ ఏ విడ్త్లో అయితే తీసుకుంటున్నారో చివరికి వచ్చేసరికి కూడా అదే విడ్త్ మెయింటైన్ చేయండి. మీకు లుక్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఎంత సూపర్గా వచ్చిందో. మీరు బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కొంచెం వెడల్పుతోని నీట్గా వస్తుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ సేమ్ ఇదే విధంగా 2 హ్యాండ్స్ని కూడా రెడీ చేసేసుకొని పెట్టేసుకున్నాను నేను. ఇలా మనం హ్యాండ్స్కి ఏదైనా డిజైన్ చేసేటప్పుడు ఫస్టే లోతు తీసుకోకండి. మీకు లోతు తీసుకున్నవి 2 ఒకే సైడ్కి రావచ్చు, రాకపోవచ్చు. సో అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నీట్గా లోతు తీసేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ మిడిల్ పాయింట్ దగ్గర టక్స్ ఇచ్చుకోండి. సైడ్ జాయింట్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకుంటాం కదా, అక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. సేమ్ అంతే, మనం నార్మల్గా హ్యాండ్స్కి ఎట్లా అయితే లోతు తీసుకుంటామో ఇక్కడ కూడా అదే విధంగా లోతు తీసుకోవాలి. పైన ఫ్రిల్స్ ఎక్కడ వరకు స్టిచ్ చేసుకున్నామో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని అవి 2 మార్కింగ్స్ మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూసుకోండి. నాకు ఇక్కడ 6.5 వచ్చింది. అందులో సగానికి ఒక మార్కింగ్ చేసుకోండి. అక్కడ 1/2 ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి. మీరు ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఒక 3/4 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి నేను 1/2 ఇంచ్ తీసేసుకుంటున్నా. హ్యాండ్స్ జాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఈ 1/2 ఇంచ్లోకి ఇట్లా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ పైన కూడా సేమ్ మనం నార్మల్గా ఎట్లా మార్కింగ్ చేసుకుంటామో నార్మల్ హ్యాండ్కి ఇక్కడ కూడా అంతే, అట్లా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. మీరు ఇట్లా మొత్తం రెడీ అయిపోయాక లోతు తీసుకుంటే ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇవి 2 రైట్ సైడ్కి వచ్చేస్తాయి. ఇప్పుడు బ్లౌజ్ని తీసేసుకోండి. మనం టక్స్ ఇచ్చుకున్న సైడ్ రైట్ సైడ్కి వచ్చేటట్టు చూసుకొని నీట్గా అరేంజ్ చేసేసుకోవాలి. మీరు ఎంతైతే ఖర్చు వదులుకున్నారో అదే ఖర్చు మెయింటైన్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా పైన ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు. అలాంటప్పుడు చూడండి నాకు ఇక్కడ ఒక 1 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువనే వచ్చింది. దానికోసం నేను ఇక్కడ పైన ఒక 2 ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుంటున్నా. ఇవి బుట్ట చేతులు కాబట్టి మనం ఫ్రిల్స్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటే క్లాత్ ఏమీ కట్ చేయని అవసరం లేకుండా బుట్ట కూడా కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడండి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మీకు ఇక్కడ ఎంత ఎక్కువ వస్తే అన్ని బుట్టాస్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి. అంతే, మీకు కరెక్ట్గా సరిపోయిన తర్వాత మీరు ఎంతైతే ఖర్చు తీసుకున్నారో అదే ఖర్చును మెయింటైన్ చేసుకుంటూ చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు మళ్ళీ దాన్ని రివర్స్ తిప్పేసుకొని ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు డబల్ స్టిచ్ అనేది ఇప్పుడే పడిపోద్ది. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి డిజైన్స్ సింపుల్గా ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చాలా నీట్గా అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ ఉంటాయి. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకా మంచి మంచి డిజైన్స్ మన ఛానల్లో ఉన్నాయి, మీకు వీలైతే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు సేమ్ మనం బ్యాక్ సైడ్ ఎట్లా స్టిచ్చింగ్ చేసుకున్నామో ఫ్రంట్ సైడ్ కూడా అంతే. ఒకసారి చెక్ చేసుకోండి క్లాత్ కరెక్ట్గా సరిపోయిందో లేదో అని. నాకు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్కువ వచ్చింది. చూడండి దానికోసం నేను ఇక్కడ ఒక ఫ్రిల్ని అడ్జస్ట్ చేసుకుంటే క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. దానికోసం కింద ఒక ఫ్రిల్ని పెట్టేసుకొని
యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవడమే. ఇట్లా స్టిచ్ చేసుకుంటే మీరు క్లాత్ ఎక్కడ వేస్ట్ కాకుండా బుట్ట కూడా ఎక్కువ వస్తుంది అండ్ నీట్గా కూడా ఉంటుంది. మనం మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఎక్కువైందని మళ్ళీ కట్ చేస్తే హ్యాండ్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఇట్లా బుట్ట పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. సేమ్ ఇదే విధంగా రెండు హ్యాండ్స్ని కూడా జాయింట్ చేసేసుకోవాలి. తర్వాత సైడ్ జాయింట్లు వేసేసుకుంటే మీకు సింపుల్గా బుట్ట హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోద్ది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.